దుష్యంతన్న గారికి, అల్వాలెడన్న గారికి, బుక్కా వెంకటేశ్వరకి, వాసు గారికి, తులసిరామణ గారికి, వేదిక నాయక పెద్దలందరికీ నా యొక్క ఈవో గారు రాండి ఇక్కడ స్టేజ్ దగ్గర. ఈవో గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి అనుకుంటున్నాం. ఈవో గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ పదవి రావడానికి ముఖ్యంగా అమ్మవారితో పాటు మన అనుభూతన్న గారు, దుష్యంతన్న గారు అనుగ్రహం నిండా నాకు అమ్మవారు ద్వారా జరిగిందని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా నా గురించి గ్రామ మండల నాయకులు కానీ, మిగతా నాయకులు కానీ, అందరూ కానీ ప్రతి గ్రామం నా పేరు ప్రపోజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మా ఊరు గ్రామంలో కూడా చాలా మెజార్టీగా మన పేరు చెప్పడం జరిగింది. ఇదంతా చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మన అనుదన్న గారు చాలా ఆలోచించి స్టెప్ వేసాడని మరోసారి నిరూపించాడు. చాలా మంది ఈ టెంపుల్ విషయంలో 100% నాకు అని అనుకున్నారు, కానీ మళ్ళీ మధ్య కొద్దిగా ఇది ఇంత లాస్ట్కు ఖచ్చితంగా ఆయన నిర్ణయం నా వైపే ఉంటుంది అనుకున్నాం. ఖచ్చితంగా నా వైపే మొగ్గు చూపి నా యొక్క నమ్మకాన్ని నిలబెట్టారు. ఖచ్చితంగా నాకైతే అనుభూతన్న గారు, దుష్యంతన్న గారు ఎవరు చాలా మంది అడిగితే నాకు అన్యాయం చేయరని చెప్పండి. నాకు అన్యాయం జరగదు, మీరు అనవసరంగా ఇక్కడ మీరు వదలకు నమ్మద్దు అని చాలా సందర్భాలు చెప్పుకున్నాను నేను. కానీ ఆ నమ్మకాన్ని మా అనుభూతన్న గారు, దుష్యంతన్న గారు ఖచ్చితంగా నిలబెట్టి మరోసారి అమ్మవారి అనుగ్రహం నాకు కల్పించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ విషయంలో జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడిన డైనమిక్ లీడర్ అనుభూతన్న గారికి చాలా ఎప్పుడు గుళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి లేడు. ఫస్ట్ టైం. ఇంకోటి, ఒక ల్యాండ్ ఇక్కడ మండల ప్రాముఖ్యత గల ఈ గుడి విషయంలో ల్యాండ్ విషయం మాట్లాడి చాలా సంతోషపడ్డాను ఆ రోజు. ఖచ్చితంగా చాలా మంది ఇప్పటికీ చాలా ఇక్కడ వస్తే ఫోన్లు వస్తున్నాడు. అంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి ల్యాండ్ చేపిస్తాము. నేను పట్టుబట్టి నన్ను రోజు తిరిగైనా సరే నాకు తిట్టినా చేసిన ఈ ల్యాండ్ విషయంలో 10 సార్లు విసుక్కుగా చేసిన నేను ఎమ్మెల్యే గారిని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ పని ఆయన నుంచే సాధ్యము. ఎందుకంటే ఆయన నాలా దగ్గర ముందు వ్యక్తే కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ల్యాండ్ ఈ ఎమ్మెల్యే గారి సహకారం నుంచి అవుతుంది. ఇంకోటి, ముఖ్యంగా ఇప్పుడున్న సీఎం డైనమిక్ రోడ్ గారు ఖచ్చితంగా ఈ ల్యాండ్ అవుతుంది. ఈ అమ్మవారు అందుకే నాకు మరోసారి అవకాశం ఇచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ల్యాండ్ తెచ్చి ఈ అమ్మవారి రూపురేఖలు మారుస్తారని మా పాలక మండలి అందరి అనుగ్రహంతో, మా గ్రామ పెద్దల సహకారంతో ఖచ్చితంగా మా అమ్మవారి రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. మైసమ్మ అమ్మవారి భక్తులకు, చర్చల నియోజకవర్గం నుంచి వచ్చిన భక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు గుడి చైర్మన్గా నియమితమైన సమాన స్వీకారానికి ఇక్కడ నన్ను ఆహ్వానించేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా సభ్యులకు అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలుస్తూ, ఒక మంచి కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీకి ఈరోజు ఆశీర్వదించడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మా మండల ప్రెసిడెంట్ రామచంద్ర గారు కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఈఓ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆలోచించాను. నవపేట పద్దపూర్ మైసమ్మ గుడిలో అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు అసలు ఎందుకు తీసేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీసేసారు, ఎందుకు రాజీనామా చేసినాడు అంటే ఆ రోజు లెక్కలు అడిగింది. లెక్కలు అడిగితే ఆ మాజీ ఎమ్మెల్యే నువ్వు లెక్కలు అడగొద్దు అని అన్నాడంట. ఇప్పుడు మీరు అందరూ ఒకసారి ఆలోచించారు, దేవుని సొమ్ము తిన్నోడు ఎవరు బాగుపడరు. మన దేవుని సొమ్ము తింటున్నాడని చెప్పి అడిగితే నువ్వు అవన్నీ అడగొద్దు అని అంటే, మళ్ళీ దేవుని సొమ్ములో తినేదాంట్లో కూడా ఆయనకి ఏమైనా వాటా ఉందా? ఒకవేళ వాటా లేకుంటే నువ్వు సరే మొత్తం లెక్కలది ఎవరు తప్పు చేసిండో వాళ్ళ పైన కంప్లైంట్ చేద్దాము,
లేకుంటే జైలు కన్నా పంపిస్తాము, లేకుంటే కేసన్నా బుక్ చేపిస్తామని ఒక నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యే కానీ అనాలా. అది అనకుండా నువ్వు ఇవన్నీ లెక్కలు తీయొద్దని అంటే మళ్ళీ నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఊరుకొండపేటలో కూడా అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ కూడా కండువలకి కొబ్బరికాయలకి అని చెప్పి 11 లక్షల రూపాయల బిల్లు చూపించారు. మళ్ళీ దేవుని దగ్గరికి మనము దేవుని ఆశీర్వాదం కోసం వస్తే దేవుని పైసలతోనే మనం కండువలు కొనిచ్చుకొని మన పైన వేయించుకోవాలి. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను, ఇప్పటి నుండి ఈ గుడిలో ఏ నాయకుడు వచ్చినా కానీ మీ ఏ షాలు కొనొద్దు. ఈయో గారు కూడా ఇక్కడ నాకు మాత్రం మీరు షాలు కొని కొబ్బరికాయలు కొని రాజకీయ నాయకుడు గుడి పైసలతో ఇచ్చిందని తెలిస్తే మాత్రము సివియర్గా యాక్షన్ తీసుకుంటాను. నేను ఇప్పటి నుంచి ఇది మాత్రం జరగొద్దని చెప్పి నేను తెలియదు. మంత్రులు వస్తే ముఖ్యమంత్రి వాళ్ళు వస్తే ఓకే, కానీ ఎమ్మెల్యేలు వస్తే కూడా మీరు మాత్రం కండువలు కొని ఇవ్వద్దు. అంత కావాల్సి మేము కొనుక్కొని మేము వేయించుకుంటాం, కానీ అమ్మవారి పైసలతోని ఎవరు కొబ్బరికాయలు కానీ కండువలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇది మీరు ఖచ్చితంగా కూర్చొని నిర్ణయించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మళ్ళా అమ్మవారిని కూడా చూడు, అమ్మవారి నీళ్ళు చూడు. అమ్మవారు ఎక్కడైతే గౌరవం జగన్మోహన్ అన్నకు పోయిందో మళ్ళీ అక్కడనే ఆయనకి గౌరవం దక్కేటట్టు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఆయనకు ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తుంది. 10 సార్లు ఆలోచించినాను ఇయ్యాలనా వద్దా అని, కానీ నిజాయితీగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు చైర్మన్ అయితే ఖచ్చితంగా ఆ పాత లెక్కలంతా తీసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారని ఆ నమ్మకంతోనే ఆయనని చైర్మన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళా నవాపేట మండలం, మళ్ళా ఈ గుడి ఎంత బాగా డెవలప్ అవుతే ఈ మండలం కూడా అంత పెద్దగా డెవలప్ అవుతుందని చెప్పేది. ఈరోజు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఇంత గుడి ఉన్నదని చెప్పేసి, అడవిలో ఉన్నదని చెప్పేసి, దీనికి 5 ఎకరాల భూమి అవసరం అని చెప్పి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిరోజు ఫాలో అప్ చేశాను. 5 ఎకరాలు గవర్నమెంట్ భూమి కూడా అలాట్మెంట్కి ప్రపోజల్ వెళ్ళింది. ఇక్కడ నుండి కూడా ఈ 5 ఎకరాలు కూడా మార్క్ చేసి డిఎఫ్ఓ గారు కూడా ప్రపోజల్ పంపించినారు. ఇది సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్రూవల్ కావాలి కాబట్టి దాదాపు ఇంకొక 6 నెలల లోపటినే మీ హయాంలోనే ఈ 5 ఎకరాల భూమి దేవునికి ఇక్కడ అలాట్ అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇదే కాకుండా ఎలక్షన్స్ అయిపోయినాయి, అప్పులు అయిపోయినా అమ్మవారికి కూడా అప్పున్నా. నేను 1 కోటి రూపాయలు మైసమ్మకి నేను 1 కోటి రూపాయలు అప్పున్నా, ఆ అప్పు కూడా తీర్చుకుంటాను. ఈ 5 ఎకరాలు అలాట్ కాగానే ఇక్కడ రూమ్స్ కట్టించేదాన్ని దేనికైనా కానీ ఆ 1 కోటి రూపాయలు నేను దానికన్నా లేకుండా అమ్మవారికి నగల కన్నా కానీ అందరితో నిర్ణయించి నేను ఏదైతే అప్పుడు ఒప్పుకున్నానో గెలిచిన తర్వాత 1 కోటి రూపాయలు అమ్మవారికి ఇస్తానంటే అప్పే కదా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఆ 1 కోటి రూపాయలు ఖచ్చితంగా నేను ఈ గుడికి ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మీరందరూ కలిసి మెలిసి ఉండాలి. గుడికారికి వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొద్దు. కొంతమంది వాళ్ళకిచ్చిన వీళ్ళకిచ్చిన అంటే ఎవరైతే గుడిని బాగా చూసుకుంటారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే అవినీతి చేయరో అట్లాంటి వాళ్ళే కావాలని చెప్పి ఈ కమిటీ వేయడం జరిగింది. ఈరోజు నన్ను అందరిని ఒకటి అడుగుతున్నాను, నేను నిజాయితీగా ఉన్నాను, ఏది తప్పంటే తప్పు అంటున్నాను, ఏది మన వాళ్ళు అయినా కానీ కూడా తప్పు చేస్తే తప్పని చెప్తున్నాను. ఒకవేళ మన వాళ్ళు తప్పు చేసినా కానీ నేను ప్రోత్సహిస్తే ఆ మాజీకి నాకు ఏమి డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన అవినీతి పనులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్నాను, కానీ 31 తారీఖు నా పుట్టినరోజు కాబట్టి ఆ బీఆర్ఎస్ నాయకుడికి మన కొత్త సంవత్సరం వరకన్నా మీ పండుగలు చేసుకోండి, మంచిగా నిద్రపోండి, బాగా తిని తాగండి, 1వ తారీఖు తర్వాత 1 రోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. ఆ రోజు మీరే అనుకుంటారు ఆ మాజీ ఎమ్మెల్యే వెనకాల మేము ఎందుకున్నాము, ఆయన వెనకాల ఉంటే ఇంకా మాకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి నిద్ర కూడా పోరు మీరు. ఫస్ట్ వీక్ 2025లో జడ్చలలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. వాళ్ళ అవినీతి చాప్టర్ 1 ఓపెన్ చేస్తాను. ప్రతి నెల వాళ్ళు చేసిన అవినీతిలు, వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టి, దొంగ డాక్యుమెంట్ పెట్టి లాగిన భూములు, రికార్డులు అంతా ప్రజల ముందు పెడతారని చెప్పి కూడా ఈ అమ్మవారి పాదాల మీద ఒట్టేసి చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. తప్పు చేయను, కానీ తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ముడా ఉంది, ఇది మీకు చెప్పాలి. ఈరోజు 30 కోట్ల రూపాయలు మన జడ్చర్ల నియోజకవర్గం నుంచి ముడాకి వస్తే ఈ మహానుభావుడు
మొత్తము మహబూబ్ నగర్ సంతకం పెట్టి ఒక్క రూపాయి